వందనములు శ్రోతులైన మహాగరుడును మహోన్నతుడైన పరిపరికి వందనములు శ్రోతులైన మీ సన్నిధిలో కనికలు నడిపించండి, బలపరచండి, లోకరక్షకుడుగా విమోచకుడుగా తోడేయండి, సహాయం చేసిన ప్రభునైనా మీరే మమ్మల్ని నడిపించి బలపరచమని, ఆదరించి అంతవరకు తోడేయండి, ఈ కృప కనపరచమని యేసయ్య యొక్క నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3-4 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యము. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మ విషయంలో దీనులు అంటే ఏమిటి? దేవునితో ఉన్న మన సంబంధం గురించి. ఎటువంటి సంబంధం దేవునితో కలిగి ఉన్నాము అంటే, ఆత్మ లేనివాడు నా వాడు కాదని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుందండి. దేవుని ఆత్మ నడిపింపు, దేవుని ఆత్మతో ఉన్న మన సంబంధం, దేవునితో మనం ఎలా ముందుకు వెళుతున్నాం, మన ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు. ఎందుకంటే ఇంకో వచనం కూడా చెప్తున్నా, దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలగజేసును. ఎందుకంటే దేవునితోనే మన సంబంధం అది ఎలాగున్నది, ఏ పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే ఖచ్చితంగానండి దేవునితో ఉన్న సంబంధం అంటే ఎలాగా, దేవుని ఆత్మ నడిపింపులో మనం ఉన్నామా లేదా అనే ఆత్మ పరిశీలన అండి. ఆత్మ పరిశీలన చేసుకున్నాం అనుకోండి, మన స్థితి అనేది ఎప్పుడు కూడా మనం అక్కడ ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మన స్థితి అనేది మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన ఆత్మచేత నడిపించబడుతున్న వారమే ఉంటాం. ఎందుకంటే మనకు తెలియకుండానే మనలో ఏముంటుంది, ఖచ్చితంగా పాపం అండి. పాపం అనేది మనలో ఉన్నప్పుడు దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోతామండి. ఆత్మచేత నడిపించబడుతున్న వారమే ఉండాలి. మనలో ఉన్నవారు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవారు, ఆయన చేత నడిపించబడాలి. మరి ఇక్కడ పరిస్థితి చూస్తే ఎలాగుంటుందంటే, ఇక్కడ రోమీయులు చూడమ 7:14. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదును. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎలయనగా నేను చేయునది నేను ఎరగను, నేను చెయ్య నిశ్చయించినది చెయ్యక ద్వేషించినది చేయుచున్నాను. ఎందుకంటే ఆత్మ చేత నడిపించబడుతున్న వారు ఎలా ఉంటుందంటే, ఈ రోజు మన ఆత్మీయ పరిస్థితి ఎలాగున్నది, మన దేవుడు నడిపించారనుకోండి, మనలో పాపం అనేది ఉండదు. అంటే దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుందండి. ఆత్మ సత్యంలో నడిపిస్తుంది కాబట్టి మన పాపంలోకి వెళ్లకుండా సత్యంలో నడిపిస్తుంది కాబట్టి మన స్వతంత్రులకు ఉంటామండి. కానీ ఎంతటి వారమైనా సరే మనలో ఉన్నటువంటి పాప స్వభావం మనలో ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆత్మ పరిశీలన అనేది మనం జరిగించుకుంటూ ఉండాలండి. ఏ విధంగా జరిగించుకోవాలి? మరి ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు మాట్లాడుతున్నారు. ఆయన గొప్ప దైవజనుడే. అయినా సరే ఆయన ఏమంటున్నారు, నేను ఏదో చేయాలనుకుంటున్నాను కానీ నేను అది చేయలేకపోతున్నాను. కానీ నేను ఇప్పుడు చేస్తున్నది నాలో ఉన్న పాపమే కానీ నేను కాదు. ఎందుకంటే మనలో ఉన్న పాపం ఏం చేస్తుంది, మన శరీరాని పనులు కూడాను మన చేత చేపిస్తూ ఉంటుందండి. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. అంటే ఆత్మ పరిశీలన చేసుకునేవారండి. దేవునితో ఉన్న మన సంబంధాన్ని ఏ విధంగా ఉన్నదో మనం చూసుకుని దాన్ని సరి చేసుకోవటానికి దేవుని వైపు తిరిగి, ఎందుకంటే మనం సరి చేసుకోలేమండి. ఏనాడు కూడా మనం సరి చేసుకోవటం అనేది అసాధ్యం. దేవుని చేత సరి చేయబడటానికి దేవునిలో ఆనుకునేవారునే ఉండాలి. అది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థకరమైన మారు మనసుని ఇస్తుంది. కానీ అలా కాకుండా శరీరానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది, మరణం. అది లేదు ఇది లేదు అని దుఃఖపడతామా? లేకపోతే దేవునితో ఉన్న సంబంధం గురించి మనం దేవునితో ఆయనతో సంబంధం ఎలాగున్నది, ఆయనతో మనం ఎలా నడిపించబడుతున్నాం. ఎందుకంటే ఆయన చేత నడిపించబడ్డామనుకోండి, మనలో పాపం వెలుబడి చేయనవద్దు. పాపం అంటే ఎవడు తెలియజేస్తుంది, పాపంలో విడిపిస్తుంది. కాబట్టి మనల్ని ఖచ్చితంగా పాపంలో పడిపోకుండానే దేవుని ఆత్మ మనల్ని ఖచ్చితంగా నడిపిస్తూ ఉంటుందండి. అందుకే మనం ఖచ్చితంగా ఎవరిని అడగాలి,
దేవుని సహాయం తీసుకుని దాన్ని జయించుకునే వారునే ఉండాలి. ఇంకా ముందు చదువమ్మా. రోమాలోయ అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. ఎలయనగా నేను చెయ్యనది నేను ఎరగను. నేను చెయ్య నిశ్చయించినది నిశ్చయించినది చేయక ద్వేషించుచున్నది చేయుచున్నాను. నిశ్చయింపనిది నేను చేసిన ఎందుకంటే ఎదురు ధర్మశాస్త్రంలోను ఆరితేరిన వాడేనండి. కంఠాపదంగాను దేవుని వాక్యాన్ని ఇతరు బోధించగల సామర్థ్యుడే. అతడు యూతుడే. అయినా సరే క్రీస్తుని గుర్తించుకోలేకప్పుడు క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా హింసించేవాడు, శరీర హింసలు చేసేవాడు. క్రీస్తుని నమ్ముకున్నారని తెలిస్తే చంపేసేవాడు. స్త్రీలను, ముసలి వాళ్ళని, పిల్లల్ని అందరినీ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళని జుట్టుపట్టుకు బయటకు లాక్కొచ్చి ఇష్టానుసారంగా చేసేవాడు. ఎందుకంటే ఆయన అనుకున్నది ఏంటి? నేను ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నాను అనుకున్నాడు, కానీ దేవునికి వ్యతిరేకంగా క్రియ చేస్తున్నాను అని చెప్పి ఆయన అనుకోలేకపోయాడు. ఎందుకంటే వస్తానన్న క్రీస్తు వచ్చాడని గుర్తించుకోలేకపోయాడు. ఆత్మీయ గుర్తుతనం ఆయన కలిగిందని ఆ స్థితిలో ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు అన్నమాట, నేను ఇప్పుడు చేస్తున్నది నాలో ఉన్న పాపమే. నేను మంచి చేయాలనుకుంటున్నాను, కానీ మంచిని చేయలేకపోతున్నాను. మరి ఈ స్థితిలో ఉన్నప్పుడు మనం కలిసి ఎవరిని ఆశ్రయించాలి? ఇంకా ముందు చదువు. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడలా ధర్మశాస్త్రము శ్రేష్టమైనదట్టు ఒప్పుకొనిచున్నాను. కావున ఇకను దాని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుటకు నాకు కలుగుటలేదు. ఇది మనం గుర్తించుకోవాలండి. ఆత్మ విషయంలో దీనిలో అటువంటి ఏమిటి? దేవునితో మన సంబంధం ఎలా ఉన్నది? నేను దేంట్లో ఉన్నాను? పాపంలో ఉన్నానా లేదా దేవునిలో ఉన్నానా? దేవునితో నడిపించబడుతున్నానా లేకపోతే నాలో ఉన్న పాపమే నన్ను నడిపిస్తుందా? ఏ స్థితిలో నేను ఉన్నాను అనేది మనం ఎప్పుడు చేసుకోవాలి? ప్రతి సమయంలో కూడా మనం జ్ఞానం చేసుకునే వారునే ఉండాలి. ఎందుకంటే మన జాతకులు ఏమనుకోండి, మనకు తెలియకుండానే మనలో ఉన్న పాపం ఏం చేస్తుంది? మనల్ని నడిపించడం మొదలు పెడుతుంది. అంతవరకు ఉన్న దేవునితో సంబంధం ఏమైపోతుంది మనకి? నేను ఎప్పుడైతే మన పాపం చేత నడిపించబడతామో అప్పుడు దేవుని దూరం అయిపోతామండి. కానీ నిజంగా దేవుని మీద ఆనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడాను ఆత్మ పరిశీలన చేసుకుంటారు. వాక్యాన్ని ముందు పెట్టుకుని ముందు పరిశీలన చేసుకుంటారు. ఈ రోజు నేను ఎలా దేవునితో ఉన్నాను, ఏ విధంగా ఉన్నాను, నాలో ఉన్న పాపం ఈశ్వరుని గుర్తించి దాన్ని వరకు పరిష్కరించుకున్నానా లేదా అని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటారు. అటువంటి ఆత్మ పరిశీలన కలిగి ఉండేవారు ఈయన మరి ఇంత దేవజనుడే సరే ఆయన అనుకుంటున్నారు అన్నమాట, నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతాను. మరి ఈ స్థితిలో ఉన్నప్పుడు నేను ఎలా రక్షించబడతాను? ఇంకా ముందుకెళ్ళి 19వ వచనం సుగం. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. ఇక్కడ ఏం గుర్తించుకున్నాడు ఆయన? ఈ విధంగా ఎప్పుడు కూడా మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండేవారు ఉండాలి. ఏదో చేయాలనుకుంటున్నాం కానీ మనకు తెలియకుండానే అవుతుంది. నోటి మాట వల్లనో ఇలా చెడు ఆలోచన వల్లనో మన క్రియల వల్లనో ఎక్కడో చోట మనలో అంతరంగంలో ఉన్నటువంటి పాపం బయటకు వచ్చి నేనున్నానని మనల్ని పాపంలో తీసుకెళ్ళిపోయి దేవునితో ఉన్న సంబంధాన్ని పూర్తిగా నిర్మూలన చేసేస్తుంది. మరి ఈ స్థితిలో ఉన్నవాడు మనల్ని ఎవరు రక్షించగలరు? ఇంకా ముంచదమ్మా.
అంతరంగ పురుషుని బట్టి అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించున్నాను నేను గాని ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నాకు ఎప్పుడు కనపడుతుంది? వాక్యం ధ్యానం చేసినప్పుడు కనపడుతుంది. అమ్మ మన దేవుడి మందిరానికి వెళ్తున్నావు, దేవుడి చదువులో నిలుచుకున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం జ్ఞానం చేస్తున్నావు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ అది మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు ఇది మనకు బయలుపరచబడుతుంది. ఆత్మ పరిశీలన. ఎందుకంటే నేను నిలిచి ఉన్నానని మనం అనుకున్నప్పుడు మనం ఎలా నిలిచి ఉన్నాం అనేది పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? ఆ బాధ్యత మందే. నేను ఎలాగున్నాను? ఎందుకంటే దైవ చిత్తానుసారంగా ఉన్నానా, లేకపోతే నా చిత్త ప్రకారంగా నేను ఉంటున్నానా? ఆత్మ పరిశీలన. ఎందుకంటే అర్థం ఉంటుంది, అర్థంలో చూసుకుని సరి చేసుకోగలుగుతాం, కానీ అర్థం పక్కన పెట్టి సరి చేసుకోగలమండి. అందుకని మన ముఖం మీద ఏదైనా సరి చేసుకోవాలనుకుంటే నీ చేతిలో అర్థం పెట్టుకోవాలండి. అర్థం పెట్టుకుని మనం చూస్తేనే మనం సరి చేసుకోగలం. అర్థాన్ని పక్కన పెట్టి మనం సరి చేయగలమా? అంతకుముందు చూసాం కదా, అంతకుముందు చూసినా సరే మళ్ళీ సరి చేసుకోగలమా? అందుకే అనుదిన వాక్య జ్ఞానం అండి. మనం పరిశీలన చేసుకోవాలంటే ముందు మనం దేవుని మీద ఆనుకునే వారమే, అది ఆత్మవిశ్వ దీనంగా కలిగిన వారమే, దేవుని నడిపింపు కోసం దేవుని సన్నిధిలో నిలిచే వారమే. ఆ తర్వాత వచ్చిన కూడా దీనికి సంబంధించిన దుఃఖపడు వారు ధన్యులు. ఎందులో దుఃఖం రావాలి మనకి? దేవునితో ఉన్న మన సంబంధం విషయంలోనూ ఈ స్థితిలో ఉన్నప్పుడు మనం దుఃఖంతో ప్రభువుని మనం ఆయన మీద ఆధారపడి ఆయన అడిగేవారునే. ఈ స్థితిలో నన్ను ఎవరు రక్షించగలరు? ఆ సమయం ధైర్యం ఎప్పుడు వస్తుంది మనకి? ఇంకా ముంచదమ్మా. వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్ట లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించగలరు? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు అప్పుడు ఎవరు గుర్తొస్తున్నారు? చెల్లించుచున్నాను. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ సమయం ఎవరు గుర్తుకొచ్చారు? అయ్యో, ఈ స్థితిలో ఉన్నప్పుడు నన్ను ఎవరో రక్షించగలరు? అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే. మరి రక్షించగలిగిన వారు ఎవరు? దేవుడే. ఎందుకంటే అంతరంగాన్ని మార్చే దేవుడు, మన స్వభావాన్ని మార్చే దేవుడండి. నూతన హృదయం ఇచ్చే దేవుడు, నూతన స్వభావాన్ని ఇచ్చే దేవుడు ఆయన మనకున్నారు. కాబట్టి మనం ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడి ఆయన బతిమాలుకునే ఆ స్థితిలో మనం రక్షించుకోవడానికి దేవుడి మీద ఆధారపడతామో అందుకే ఇప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖము, దేవునితో ఉన్న సంబంధం కోసం మనం దుఃఖపడాలి. కానీ నాకు అది లేదు ఇది లేదు అని దుఃఖపడితే మనకు ఉపయోగం ఉండదండి. అన్నీ ఇస్తాడు దేవుడు. అన్నీ ఇచ్చినా సరే వాటిని మరి ఇక్కడ విడిచి వెళ్ళవలసి వస్తుంది. ఏది మనం కూడా తీసుకెళ్తామండి? ఏదైనా ఇక్కడి నుంచి ఒక్కటి తీసుకెళ్ళగలుగుతాం? ఎందుకంటే ఆత్మీయ స్థితిలో మన ఆత్మతో నిండి ఉండాలంటే, ఆయనతో సత్సంబంధం కలిగి ఉండాలంటే, సత్సంబంధం కలిగి ఉన్నామనుకోండి, రేపొద్దున ప్రభు వచ్చినాడు, ప్రభుతో పాటు మనం పరలోకానికి వెళ్ళిపోయే స్థితిలో ఉంటామండి. కానీ ఆ స్థితిలో ఉండాలంటే మనం ఈ లోక పాపం అనే దానిని మనం గుర్తించుకున్నప్పుడు దాని విషయంలో ప్రభు మీద ఆధారపడి దాని విషయంలో మనం సరి చేసుకోకపోతే మనం ఎక్కడ మిగిలిపోవలసి వస్తుంది? అందుకే యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష విధియును లేదు. క్రీస్తులో ఉండటానికే మనం ప్రయాసపడేవారు ఉండాలి. అందుకే ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, ఖచ్చితంగా వారు పరలోకం వెళతారు. తమలో ఉన్న పాపంను చూసి పాపములు విడుదల కోసం ప్రభు మీద ఆధారపడి ప్రభు ద్వారా నడిపించుకోవటానికి ఎప్పుడైతే ప్రయాసపడతామో
ఆయన మీద ఆధారపడతాము. మన దుఃఖం దేని మీదకి రావాలి? మనలో ఉన్న పాపం విషయంలో విడుదల కోసం దుఃఖం రావాలి. కానీ ఈ లోకంలో అది లేదు ఇది లేదు అని మనం దుఃఖపడి శరీర సంబంధమైన విషయంలో దిక్కులు పడ్డాం అనుకోండి, ఇస్తాడు. కానీ ఇక్కడేమో నశించిపోతామండి. ఎందుకంటే వాళ్ళు చూడండి, కూరగాయలు లేవని, అవి లేవని, లేవని ఇచ్చిన తర్వాత కలిసి మాంసం తినేవాళ్ళం, అది తినేవాళ్ళం అని చెప్పి శరీరానుసారం విషయంలోనే దుఃఖం పడ్డారు వారు. కనుక అవన్నీ వాళ్ళ పళ్ళల్లో ఉండగానే దేవుని ఉగ్రత వచ్చి అందరూ మరణాన్ని తీసుకెళ్ళిపోయింది. కానీ దేవుడు ఎక్కడున్నారు? వారితోనే ఉన్నాడు. ముందు నడిపించారు. కానీ పక్కనున్న దేవుణ్ణి వదిలేసి బయటకు కావాలనుకున్నారు. పక్కనున్న దేవుణ్ణి ఏమడిగారు వారు? ఈ శరీరానికి సంబంధించిన విషయమే అడిగారండి. కానీ ఆయనతో కలిగి ఉన్న సంబంధం ఎలాగున్నది, ఆయనతో ఎలా నడవాలనే విషయంలో వాళ్ళు ఏమైనా అడగగలిగారా? ఏం అడగలేకపోయారండి. అందుకే మన దేవుడు సన్నిధానం ఇచ్చాడు మనకి. ఈ సన్నిధానంలో మనం ఈ లోకంలో మనం ఎలా జీవించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, దేవునితోనే మన సంబంధం ఎలాగున్నది, ఎక్కడ కొంచెం అభ్యంతరంగా ఉందనుకోండి మనం సరి చేసుకోలేం. కాబట్టి దేవుని మీద ఆధారపడి దేవుని ద్వారా మనం సరి చేసుకోవటానికి మనం దేవునిలోనూ మనం దుఃఖంతో ప్రార్థించేవారునే ఉండాలి. ఉపవాసం దేనికి ఉండాలి? ఖచ్చితంగా ఉపవాస కొడుకులు చేస్తాం మనం. ఈ యొక్క ఉపవాస కొడుకులు దేనికోసం? దేవుల్లో సహవాసం కలిగి ఉండాలి, పిల్లలకి మంచి మార్కులు రావాలి, లేదా మన అప్పులు తీరిపోవాలి, మనకి ఇక్కడ అన్ని సక్రమంగా సమకూర్చబడాలి, ఇవన్నీ ఇస్తాడు. వాటి కోసం దుఃఖపడితే దేవుడు ఇస్తాడు. కానీ ఇవన్నీ ఇవన్నీ వదిలేయాలి మనం. ఇక్కడ ఏది మన వెనకాల రాదు. కానీ మనలో పాపం ఉందనుకోండి, ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథంలో 21:3 చూడమ్మా. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో అప్పుడు దేవుడు నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండెను. ఆయన వారితో కాపురం. ఎవరితోనూ? దేవునితో ఉండటానికి వాళ్ళు ఆలోచిస్తూ తమలో ఉన్న పాపాన్ని గుర్తించుకుని దేవునితో ఉండలేకపోతున్నామని దుఃఖపడే వారితోనే దేవుని నివాసులు అక్కడ ఉంటారు. వారు ఆయన ప్రజల యందురు. దేవుడు తానే వారి దేవుడై, దేవుడు తానే వారి దేవుడయ్యి ఉండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిసివేయును. మరణము ఇక ఉండదు. ఎందుకంటే శరీర మరణం అయితే పాపంలో వచ్చింది, దాన్ని అందరూ అనుభవిస్తున్నాం. కానీ రెండో మరణం అనేది చాలా ప్రమాదం అండి. అది పాపానికి జీతం. ఆ పాపానికి జీతం కనుక మనం అనుభవిస్తే ఖచ్చితంగాను మన శరీరం ఇక్కడ మృతి చెందుతుంది, ఆత్మ ఏమో నరకానికి వెళ్ళిపోతుంది. ఇంకా దేవుని ఇంట్లో ఎలా ఉండగలుగుతాం మనం? అక్కడికి వెళ్ళి ఉండాలంటే అంటే ఇక్కడ ఈ ఇంట్లో కనుక మనం సరి చేసుకుని మన పాపం విషయంలో దేవుని సహాయం చేసుకుని మనం అందులో విడుదల పొందుకునే వారుగా ఉంటే ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్తామండి? ఆ ఇంట్లోకి వెళ్తామండి. అక్కడికి వెళ్తే ఏముంటుంది? ఇన్ని రోజులు మనం పడిన ఆ కష్టాలన్నింటిలో విడుదల పొందుకుని ఆయన మన కన్నీరు తుడిచి సంతోషాన్ని ఇచ్చే దేవుడుగా మనకి అని తోడై ఉంటారు. అంతే. ఉపవాసాలు దేనికి ఉండాలి? ఈ స్థితిలోనే అయ్యో నా దేవునితో ఉన్న సంబంధం ఎలాగున్నది, ఎక్కడైతే అభ్యంతరంగా ఉందనుకోండి, అప్పుడు దేవునితో ఉపవాసం ఉండి దాన్ని మనం తొలగించుకునే వారునే ఉండాలి. దేవునితో ఎప్పుడు సంబంధం ఎలాగ ఉండాలి? ఎప్పుడును సంబంధం ఎప్పుడు కూడాను దేవునితో సత్సంబంధం కలిగిన వారునే ఉండాలి. ఆయన వ్యతిరేకమైనది ఏదైనా మనలో ఉందనుకోండి, ఆ పాపం ఏం చేస్తుంది? దేవుని వ్యతిరేకమైన క్రియలు చేపిస్తుంది. అందుకే పౌలు ఎంత జాగ్రత్త పడుతున్నాడు చూడండి. అయ్యో నేను చేయాలనుకుంటున్నాను కానీ నేను చేయలేకపోతున్నాను. అవన్నీ నేను చేస్తున్నానంటే నాలో నా పాపమే చేస్తుంది కానీ అది నేను కాదు. అది గుర్తించుకున్నాడు కాబట్టి వెంటనే దేవుని తెలియదు. ఆయన అంటాడు, బతుకుంటే క్రీస్తే సావేనను మేలే.
దేవుడు మనకి అవకాశం ఇచ్చాడంటే దాన్ని ఉపయోగించుకోవాలండి. అదే ఎప్పుడు కూడా ఉపవాస కూడిక అనేది ఎప్పుడు కూడాను పాప పరిష్కారానికి ఉపయోగించుకునేవారు ఉండాలి. కుటుంబం మీద పాపం వెలుబడి చేసింది అనుకోండి, ఆ పాప ఫలితం ఎవరు అనుభవించాలి? కుటుంబంలో అందరూ అనుభవించవలసి వస్తుంది. అవునయ్యా. ముందు దానికోసం ఉపవాసం ఉండి దేవునితో ఉన్న సంబంధాన్ని మనం ఎప్పుడు కూడా బలపరుచుకునే వారమే ఉండాలి. ఎందుకంటే ఒంటి పేడ తాడిగా కాదండి. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయవలసిన ప్రార్థన ఏమిటి? దేవునితో ఉన్న సంబంధం ఏ విధంగా ఉన్నది, ఎలా ఉన్నదని ఎప్పుడు కూడా దేవుని సహాయంతోనే ముందుకు వెళ్ళేవారునే. అలా ఉన్నామనుకోండి, ఖచ్చితంగాను ఆయనే మనకు తోడై ఉండి, అందుకే యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధియును లేదు. ఇంకా ముందుకు వెళ్దాం. 8వ అధ్యాయంలో 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి రోమా 8 అయ్యా. అదే పాప మరణ నియమం నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిను దానిని దేవుడు చేసెను. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను. ఎందుకంటే ఎప్పుడైతే గుర్తించుకుని దేవుని మీద ఆడుకున్నామో నరకానికి వెళ్ళవలసిన మనం ఖచ్చితంగాను దేవుని కృప చేత అందులోంచి విడుదల పొందుకుంటాం. ఆ శిక్ష అంతా ఎవరు భరించుకున్నారు? అని కుమారుడుగా వచ్చి ఆయనే భరించి మనకు విడుదల ఇస్తారు. అందుకే దైవ చిత్తానుసరమైన దుఃఖము ఇప్పుడు కూడా రక్షణార్థులు ఇవ్వటమే కాదు, దేవునిలో నిలవటానికి అదే మనకి ఆధారం అవుతుంది. ఎప్పుడు కూడా దుఃఖం దేంట్లో ఉండాలి? దేవునితో సంబంధం అని. ఆత్మవిశ్వాసంలో దీని లేని వారు ధన్యులు, వారు పరలోక రాజ్యానికి వెళతారు. అలాగే దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ రెండు కలిసి ఉంటాయి. ఎందులో దీనంగా ఉండాలి, అదే విధంగా ఎందులో దుఃఖపడాలి. ఆ రకంగా ఉన్నాం అనుకోండి, దేవుడు మనల్ని ఖచ్చితంగా ఇంకా ముందుకు నడిపిస్తారు. ఇంకా ముందుకెళ్తే సాత్వికులు ధన్యులు. మత్తయి సువార్త 4వ అధ్యాయం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఇటు సాత్వికులు ఎవరు? దేవుని దగ్గర నేర్చుకున్నవారు. మోసే 40 సంవత్సరాలు ఈ లోక సంబంధం అన్ని విద్యలు నేర్చుకున్నాడు, అన్ని రకాల విద్యలండి. 40 సంవత్సరాలండి. కానీ ఆయనలో కోపం ఏమాత్రం తగ్గలేదండి, కోపిష్టిగానే ఉన్నాడు. ఆ 40 సంవత్సరాలు మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆయన ఎబ్రీలు ఉన్న కాడికి వచ్చినప్పుడు ఎబ్రీల్ని అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయుడు ఒకటి కొట్టి చంపుతుంటే చూసి సహించలేక కొట్టి చంపేసి ఇసుకలో కప్పెట్టేసాడు. ఇసుకలో కప్పెడతాం కారణం ఏమిటి? ఆయన మిక్కిలి కోపిస్తాడు, ఆ స్థితిలో ఉన్నాడు. మరి ఆ తర్వాత ఇంకొక 40 సంవత్సరాలు దేవుని సేవకుని దగ్గర ఉన్నాడు. ఆ 40 సంవత్సరాలు ఏమి నేర్చుకున్నాడు? మిక్కిలి కోపిష్టిగా ఉన్నవాడు ఇంకొక 40 సంవత్సరాలు మిద్యానారణ్యములో ఉన్నటువంటి ఆ సేవకుని దగ్గర నేర్చుకున్నప్పుడు ఆయన పొందుకునే లక్షణం ఏమిటండి? ఈ భూలోకంలోనూ ఇద్దరికే ఉన్నాయండి సాక్ష్యం. అది సాత్వికులు అన్నవారు, యేసయ్య, మోసే.
40 సంవత్సరాలు అక్కడ సేవకుని దగ్గర నేర్చుకున్నప్పుడు మిక్కిలి సాత్వికుడిగా దేవుని చేత సాక్ష్యం పొందుకున్నాడు. అందుకే సాత్వికులు ధన్యులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఎంత నరక యాతన పెట్టారు ఈ ప్రజలందరూ, ఎంతగా భరించాడు ఆయన. అంతమాడు తిరుగుబాటులు చేసేవారు, అంతమాట అన్ని లక్షల మందిని ఆయన ఆ రోజు నడిపించగలిగారంటే ఆయనలో లక్షణం ఏమిటి? సాత్వికత్వం అండి. ఎన్ని తిరుగుబాట్లు చేసినా సరే, ఎన్ని మాటలన్నా సరే, ఏ స్థితిలో అయినా సరే ఆయన దేవునికి మొరపెట్టుకున్నాడు, కానీ ఎక్కడ కూడా కోపానికి మాత్రం ఆయన గురి కాలేదండి. కానీ ఒక్కసారి చిన్న పొరపాటు చేశాడు, అంతలా ఇసిగించేస్తుంటే ఆయనకి పట్టరాని కోపం వచ్చి, ఇంకాను మీకు మేమేం చేయాలి, ద్రోహులారా అన్నాడు. ఇక్కడ చిన్న కోపం వచ్చింటే ఏమైంది? సాలింకి నువ్వు కానాను తీసుకెళ్తారు, పని లేదు నీతో, నాకు పని లేదు చాలు అన్నాడు. అక్కడ ఏదో చెప్పబోయాడు, సాలింకి ఆగన్నాడు. ఈ రెండో మాట కూడా దేవుడు అవకాశం లేదన్నాడు. చాలు ఇంకా చాలు అన్నాడండి. ఇది సాత్వికత్వం అనేది చాలా దేవుని యొద్దే దొరుకుతుంది, కానీ లోకంలో దొరకదండి. ఆ మాటకి అర్థం ఏమిటి? సాత్వికత్వం అన్న మాటకి అర్థం ఏంటి? మనం నష్టపోతాను కానీ ఒప్పుకోవాలి, కానీ అక్కడ ఎదిరించకూడదండి, అది కోపపడకూడదు, అది దేశించకూడదండి. అందుకే యేసయ్యలోని సాత్వికం ఏంటి? తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము. ఆ పాపాన్ని అంతా ఎవరు మోసారండి? ఆయన మోసారు. అందుకే ఆయన మిక్కిలి సాత్వికుడు. అదే విధంగాను వీళ్ళు చేసే పనులన్నిటిని కూడా ఆయనే భరించి వీరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అందుకే ఈయన గురించి యేసయ్యే అక్కడ ఈయనకు సాక్ష్యం చెప్పారు. మోసే నా ఇల్లంతటిలోను నమ్మకస్తుడు, సాత్వికుడు. ఈ భూలోకంలోను మోసే లాంటి సాత్వికుడు పుట్టనేరడు అన్నాడు. అందుకే మనుషుల్లోని ఎవరో కూడా సాత్వికుడు ఎవరంటే ఒక మోసేనండి. అందుకే సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుందరు. దేవుల్లో నేర్చుకుంటేనే మనం ఇక్కడ మనకు అన్ని విధాలుగా మనం ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తామండి. అందుకే దేవుని సన్నిధిలో ఏమి నేర్చుకోవాలి? సాత్వికంగా ఉన్నాడు. అలా ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉంటే? దేవుని బిడ్డ, దేవుల్లోనే. మొట్టమొదటి ఆత్మీయ విషయంలో దీనిలో ఉండాలి. మన పరిస్థితిని సరి చేసుకోవాలి. దాని పాపం ఉంటే దుఃఖపడి దాన్ని సరి చేసుకోవాలి. అలాగే ఆయన ఎలాగున్నారో అలా ఉండటానికి మనం ప్రయాసపడాలి. అందుకే మనకి ఏం మాదిరి ఇచ్చారు అక్కడ మొదటి పేతురు 2:21 ఉంటుంది కదా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు ఒక మాదిరిని ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకుని. తీర్పు తీర్చేది ఎవరు? దేవుడు ఒక్కడే తీర్చాలండి తీర్పు. ఏనాడు మరి తీర్పు తీర్చుకోడు. అదే తీర్పు తీర్చకుడి. వాళ్ళని అన్యాయం చేశారు, మనం అన్యాయం చేశారు, మనసులో ఏం చేస్తాం, కోపపడి ఏం చేస్తాం మనం? అలాగే రకరకాల శాపాలు పెడతాం. అవన్నీ మనకి మేలు చేస్తాయా? అందుకే సాత్వికులు ఉన్నవారు ధన్యులే, వారి భూలోకాన్ని కష్ట స్వతంత్రించుకుంటారు. ఆ లక్షణం ఎవరిలో సంపాదించుకోవాలి? మనం దేవుని సన్నిధానంలో. అది నేర్చుకోవాలి. దేవుని సన్నిధానంలో నేర్చుకున్నాం అనుకోండి, ఇవన్నీ కూడా దేవుని ద్వారా మనం పొందుతాం. అందుకే ఎప్పుడు కూడా శ్రమ దినాలంటే దేవుని సన్నిధానంలోనూ ప్రభు పడినటువంటి
ఆయన పడినట్లు అన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయనలాగా జీవించడానికి మనం ప్రయాసపడేవారిని ఉండాలి. మొట్టమొదటి ఉపవాసం మన పాపముల విషయంలో మనం విడుదల కోసం, దేవుడి సహాయం కోసం దుఃఖపడి మనం దేవుడి సహాయంతో మన పాపాలు విడిపించుకునే వారునే ఉండాలి. ఎందుకంటే పాపం ఉన్నదనుకోండి, అది ఏం చేస్తుంది, ఇంటి వాకిట్లోనే ఉంటుందండి. ఖచ్చితంగా బయటికి వెళ్ళినా పట్టుకుంటుంది, లోపలికి వచ్చినా పట్టుకుంటుంది. పాపంలో వచ్చే జీతం ఏంటి? మరణం అనే శాపమని. మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు దుఃఖమే వస్తుందండి, అంటే మేలు రాదు. అందుకే దేవునితో ఉన్న సంబంధం పూర్తిగా తెగ్గొడుతుంది. ఇంట్లో ఉన్న ఆదాము కనుక ఆ పాపం వల్ల ఎక్కడికి పోయాడండి? ఇంట్లో ఉండవలసిన వాడు ఏదైనా తోట అనేటువంటి పరలోకలో భాగంలో అనేటువంటి ఏదైనా తోటలో ఉండవలసిన వాడు ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది? బయట. అదే పాపం ఏం చేస్తుంది? మనల్ని దేవునికి దూరం చేసేస్తుంది. అందుకే మనం దేవుని దగ్గరగా ఉన్నామా దూరంగా ఉన్నామా అది చూసుకుని, ఒకవేళ మన పరిస్థితి అది సరిలేదనుకోండి, దానికోసం ఉపవాసం ఉండాలి. అది ఉపవాసం మనం సరి చేసుకున్నాం అనుకోండి, అప్పుడు దేవుడు మన మీద కనికరించి మనల్ని పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. అందుకే ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యమును వారిది. అటువంటి వారి కోసమే ఉంటుందండి. అదే దుఃఖపడు వారు. ఎందుకంటే మనం చేసే పనులు చూసి మనం దుఃఖపడి ఆ పనులు చేసినందువల్ల మనం విరక్తితో ఏం చేస్తాం? మనం ప్రభు సహాయంతో వాటిలో విడిపించబడేవారుగా. ఎందుకంటే మనలో పాపాన్ని గుర్తించాం, ఇప్పుడు పాప క్రియలు మనం చేస్తున్నాం, అందులో ఉన్నటువంటి చేస్తున్నాం, మనల్ని గుర్తించుకుని ప్రభు సహాయంతో మనం దాంట్లో విడిపించుకోవటానికి ప్రభు సహాయం తీసుకునేవారునే ఉండాలి. అందుకోసం దుఃఖపడాలి. ప్రభు మా స్థితి ఇది, నువ్వే రక్షించు అని ప్రభుతో దుఃఖంతో ప్రభు దగ్గర ఉపవాసంతో మనం ప్రభు మీద ప్రేదయపడేవారునే ఉండాలి. వారి కోసమే పరలోక రాజ్యం. ఖచ్చితంగా వారు ఓదార్చబడదు. ఎవరితో ఓదార్చబడతారో ఆ కన్నీరు తుడిచేసుకోండి. ఆ విధంగానే మరి ఎన్ని ఎవరిలో ఉంటే దేవుని బిడ్డ ఎప్పుడు తమ తాను పరిశీలన చేసుకుని దేవునితో సంబంధం కలిగి ఉన్న వారిలోనే ఈ లక్షణాలు ఉంటాయి. అందుకే కొండ మీద ప్రసంగం అంటే మన జీవితాలు సరి చేసుకునేయండి. ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది వాక్యాలు చెప్తారు, కానీ యేసే చెప్పిన వాక్యం ఏది? మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలు ఎందులోంచి వచ్చినాయి? ఈ 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం అంటారు. అవి కనుక మన జీవితంలో తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగాను దేవునితో ఉన్న సంబంధం అనేది గట్టిపడే వరకు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. దేవుని చిన్న వాక్యం దీవించి తీసేయండి. ఆశీర్వదించండి.